ఇర్మియా గ్రంథాన్ని తీసుకుందాం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయాన్ని తీసుకుందాం. నేను చెప్పే ఈ వచనాలు మనందరం కలిసి చదువుదాం. 44వ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం చూస్తాం. 10వ వచనం మనం కలిసి చదువుదాం. నేటి వరకు వారు దేన మనస్సు ధరించుకున్నారు, భయమునందుకున్నారు. నేను మీకును మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రమునైను కట్టడలనైను అనుసరింపకే ఉన్నారు. తర్వాత 14వ వచనం మనం కలిసి చదువుదాం. కావున తాము మరలి వచ్చి యూదా దేశంలో కాపురం ఉండవాలని మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళి యూదా వారిలోని శేషము ఎవరూ తప్పించుకొనరు, శేషమేమీ ఉండదు. పారిపోవారు కాక మరి ఎవరినూ తిరిగి రారు. ఆ తర్వాత 17వ వచనంలో మనందరం కలిసి చదువుదాం. మేము నీతో చెప్పిన సంగతులన్నిటిని నిశ్చయముగా నెరవేర్చబోతున్నాము. మేమును మా పితరులు మా రాజులను మా అధిపతులను యూదా పట్టణంలోని యెరూషలేము వీధుల్లోనూ చేసినట్లే ఆకాశరాణికి ధూపం వేయదము, ఆమెకు పానార్పణం అర్పించదము. ఏలయనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికిను, మేము క్షేమంగానే ఉంటేనేమి, ఏ కీడు మాకు కలగలేదు. 18 కూడానండి. మేము ఆకాశరాణికి ధూపం వేయక ఆమెకు పానార్పణలు అర్పింపక మారినప్పటి నుంచి సమస్తం మాకు తక్కువైంది. మేము ఖడ్గం చేతను క్షేమం చేతను క్షీణించున్నాము. మరొక మాట 26వ వచనం. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చుదేమనగా, ప్రభువుగా యెహోవా నేను నా జీవము తోడు ప్రమాణం చేసు ఐగుప్తులో నివసించు యూదుల్లో ఎవరినూ ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామము తోడు నేను ప్రమాణం చేస్తున్నాను. ఆమేన్. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఒక శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన మీ మహిమగల సింహాసనం ఎదుటి రీతిగా ఆత్మలో సాగిలు పట్టుకు మాకు అనుగ్రహిస్తున్న ఈ కృపను బట్టి వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభుదినం బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ అవకాశం కొరకు మేము స్తుతించుకుంటున్నాం. ప్రభా, మీరు ఇస్తున్న ఈ ప్రశస్తమైన లేఖన సత్యాలు బట్టి మేము స్తుతించుకుంటున్నాం. నాయన, మా ఆత్మీయ విజయం కొరకు మీరు చేస్తున్న సమస్తమైన ఏర్పాటు బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో మీరు ఇస్తున్న ఈ లేఖన సత్యాలను మా ఆత్మీయ విజయం కొరకు ఆశీర్వదించమని, ఆనాడు నాయన నశించిపోయిన మీ ప్రజలు మా ముందు పెడుతున్నారు. ప్రభా, యుగాంతమందు జీవిస్తున్న మాకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ కూడా దృష్టాంతరాలుగా వ్రాయించారు. దాన్ని బట్టి మీకు వందనాలు. నాయన, మమ్మల్ని ఆత్మీయంగా ఉజ్జీవింపు చేయండి, మా హృదయాలను స్వాధీనపరచుకోండి. ప్రియుల మా తండ్రి, పాప జీవితం నుంచి విడుదల చేయండి. నాయన, మీ యొక్క పరిశుద్ధతలో మేము కొనసాగలుటకు మీ కృపను మా పట్ల విస్తరింపచేసి సమయాన్ని దీవెనకరంగా చేసి మేమందరం కూడా యోగ్యమైన రీతిలో మీ పరిశుద్ధమైన వాళ్ళలో పాలు పంపులు పొందుటకు సిద్ధపరిచి మీరు మహిమ పొందమని, అల్పున్నాను మరుపరచమని మీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసయ్య వారి శ్రేష్టమైన నామంలో స్తోత్రం చెల్లించి వేడుకొచ్చున్న తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఈ భాగం ఎందుకంటే గత కాలంలో నేను సంచరించిన పలు ప్రదేశాల్లో నాకు పరిచయమైన కొంతమంది వ్యక్తులు ఫోన్ చేస్తూ ఒకే ప్రశ్న, అందరూ అడుగుతున్నది ఒకే ప్రశ్న: అన్న, అకాల మరణాలు సంభవిస్తున్నాయి, అకాలంగా మనుషులు చనిపోతూ ఉన్నారు, వారి వెనక ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, వారిని ఎవరు సృజించిన దేవుడు అంత నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళిపోతున్నాడా అనేది ఒక ప్రశ్న. ఇంకొక కొంతమంది ఫోన్ చేస్తూ, అన్న, క్రైస్తవులు కూడా చచ్చిపోతూ ఉండారన్న అనేది రెండవదిగా మనం చూస్తూ వస్తున్నాం.
కానీ నీతి న్యాయములైన సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువు సర్వ మానవాళికి తన ప్రశస్తమైన రక్తాన్ని చెందించి పవిత్రతను ఆపాదించిన ప్రభువు ఎవరిని కూడా పాప జీవితంలోనే కొనసాగడానికి ఇష్టపడితే ఉపేక్షించడు అన్న విషయాన్ని ఈ ప్రశస్తమైన లేఖన సత్యాలు మనకు గుర్తు చేస్తూ వస్తున్నాయి. అందుకని ఈ భాగంలోంచి 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ సమయంలో దేవుని సహాయంతో మీ గమనంలోకి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మనం గమనించగలిగితే ఇశ్రాయేలీలు తమ యొక్క అవిధేయతను బట్టి వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పటికీ కూడా వారు బబులోను చెరకు వెళ్ళవలసిన అవసరత ఏర్పడింది. అది ప్రభు చిత్తానుసారంగా జరిగిన కార్యమని కూడా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఎందుకు బబులోను చెరకు వెళ్ళారు? చెరకు వెళ్ళక మునిపే ప్రభు స్పష్టంగా చెప్పాడు, 70 సంవత్సరాలు అక్కడ ఉంటారు, తిరిగి మీకు విడుదల నేను ఇవ్వబోతున్నానని వెళ్ళక మునిపే ప్రవక్త ద్వారా వారికి చెప్పినట్లుగా మనం చూడగలం గ్రంథంలో నుంచి. కానీ వెళ్ళిన వారు వారికి ఇచ్చిన ఈ వాగ్దాన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమని వాళ్ళకి చెప్పి ప్రభు ఏర్పాటు ప్రకారం వారికి అనుగ్రహిస్తే వాళ్ళు దాన్ని ఎడారిగా చేశారని ఇర్మియా గ్రంథంలో అనేక అధ్యాయాల్లో మనం చూస్తాం. ఎందుకు ఎడారిగా మారిపోయింది పాలు దేశంలో ప్రవహించే దేశం? వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి, అంతే వారి యొక్క విగ్రహారాధన బట్టి, అంతేకాకుండా దేవుని మాటలు వినకుండా తమ ఇష్టానుసారంగా శరీర సంబంధమైన క్రియల్లో వారు ఆనందిస్తున్న విధానాన్ని బట్టి అది ప్రభువుకి ఏమాత్రం కూడా ఇష్టం లేని క్రియ అన్న విషయాన్ని స్పష్టంగా ఈ యొక్క గ్రంథంలో నుంచి మనం చూడగలం. కానీ వెళ్ళిన ఇశ్రాయేలీలు తిరిగి రావాలని దేవుని యొక్క ఉద్దేశం, కానీ అక్కడ నశించిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. అందుకనే పరిశుద్ధ గ్రంథమందు బైబిల్ నుంచి ప్రభువుని గురించి ఏమని చెప్తా, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ఎవరిని శిక్షించేవాడు కాదు, కేవలం వాళ్ళ యొక్క అతిక్రమాలను బట్టి క్రమశిక్షణ చర్యగా ఏ శిక్ష అయినా సరే మానవుని మీదకి ప్రభు తిప్పిస్తున్నాడంటే అది క్రమశిక్షణ చర్య. దానికి కొంత పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ తర్వాత ఆయన సమకూర్చుకోవాలని ఇష్టపడే దేవుడు. కానీ ఆ పీరియడ్ ఎందుకు ఏర్పరిచాడనగా వాళ్ళ హృదయంలో మార్పు రావాలి, వాళ్ళ మనసులో మార్పు రావాలి. ఎందుకు మనకి ఈ దుస్థితి ఏర్పడింది, పాలు తేనెలు ప్రవహించే దేశం ఎందుకు ఎడారిగా మారింది అన్న ఆలోచన విధానం వాళ్ళు రావాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి తిరిగి రానైన ఇశ్రాయేలీలు ఏ రీతిగా రావాలని దేవుని యొక్క ఉద్దేశం వాక్యంలో నుంచి మనం చూస్తాం. అనగా ఈ సందర్భం ఏంటనగా బబులోను చెరకు ఇశ్రాయేలీలు వెళ్ళిపోయిన తర్వాత రావాల్సిన ప్రజలు ఏ స్థితిలో, ఏ ఆత్మీయ స్థితిలో రావాలి అన్నది మనం గమనించగలిగితే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయాన్ని మనం గమనిస్తాం. 50వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తాం. ఈ 4వ వచనంలో ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడైన యెహోవా ఎదుకు విచారణ చేయకై వచ్చుదురు. కాబట్టి వాళ్ళు ఏడుస్తూ వస్తారు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. కానీ ప్రభు ఉద్దేశం మాత్రం అది కాదు. ఆ యొక్క ఏడ్పు వాళ్ళు యొక్క ఆనంద బాష్పాలను చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కారణం ఏమనగా ఎందుకు వాళ్ళ స్థితి అంత దిగజారిపోయింది అన్న విషయాన్ని వాళ్ళు ఆలోచన చేసుకుంటూ వాళ్ళ పితరుడైన అబ్రహాముతో ప్రభు ఏనాడో చేసిన ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ నిబంధనలో మేము ప్రవేశించిన ప్రజలం కదా, ఎందుకు మా దుస్థితి ఇలా జరిగింది, తిరిగి మేము నిబంధన ప్రజలుగా వాగ్దాన దేశంలోకి వెళ్ళాలన్న ఆలోచనతో వాళ్ళు తిరిగి రావాలని దేవుని యొక్క ఉద్దేశంగా ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే 5వ వచనం చూడండి. ఎన్నటికీ మరోబడిన నిబంధన చేసుకుని యెహోవాను కలుసుకుందాం రమ్మని చెప్పుకొనుచు సియోను తొట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గం ఏదని అడుగుచు వచ్చెదరు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వెళ్ళిన ప్రజలు తమ హృదయం నిండా పాపంతో నింపబడి అవిధేయతో నింపబడి వెళ్ళారు. తిరిగి 70 సంవత్సరాల తర్వాత ఆ హృదయంలో గొప్ప మార్పు రావాలనే దేవుని యొక్క ఉద్దేశం, తమ పితరుడైన అబ్రహాంతో చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం, కన్నీళ్లు సంపూర్తిగా లేని పరిస్థితుల్లో వాళ్ళు తిరిగి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. దేన్ని చూస్తూ రావాలి? వాళ్ళు పోగొట్టుకున్న సియోను అనగా దేవుని యొక్క సమృద్ధి, మందిర సమృద్ధిని చూస్తూ, మందిర సమృద్ధిని అపేక్షిస్తూ తిరిగి రావాలని దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటనగా
లోకంలో ఉపద్రవాలు సర్వసహజంగా జరుగుతూనే ఉన్నాయి, ఇది కొత్తదేమి కాదు. ప్రపంచ చరిత్ర పుట్టినప్పటి నుంచి మీరు గమనిస్తే ఇలాంటి ఉపద్రవాలు జరుగుతూనే వస్తున్నాయి, అనేక మంది చనిపోతూనే వస్తున్నారు. కానీ అకాల మరణాలు సంభవించడం దేవుని యొక్క ఉద్దేశమా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన సత్యంగా మనం చూస్తూ వస్తున్నాం. ఇంకొంచెం మనం గమనించగలిగితే చూడండి, 50వ అధ్యాయంలోనే 8వ వచనం మనం చూస్తాం. బబులోన్లో నుంచి పారిపోడి కల్దీలు దేశంలో నుంచి బయలు వెళ్ళుడి. ఏ రీతిగా బయలు వెళ్ళాలి? మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి. అంటే అర్థం ఏమిటి? మిమ్మల్ని మీరు ఆత్మీయంగా స్థిరపరచుకోవడం, బలపరచుకోవడమే కాదు, మరింత మందిని స్థిరపరిచి మరింత మందిని వాగ్దాన దేశంలోకి ఆ స్థితిలోకి తీసుకురండి. కాబట్టి సోదరుడు సోదరి, ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమనగా, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఎప్పటికీ ప్రేమ స్వరూపి. ఆయన ఎవరిని శిక్షించే దేవుడు కాదు. శిక్ష కేవలం తాత్కాలికమే. ఆయన ఎప్పుడు కూడా సమకూర్చుకునే దేవుడు, ఆయన ఎప్పుడు కూడా ప్రేమించే దేవుడు. అందుకనే క్రీస్తు ప్రభులో తన ప్రేమను, పరిశుద్ధాత్మ శక్తిని మన హృదయంలో కుమ్మరించడం ద్వారా తన ప్రేమను కుమ్మరించాడు. ఆయన ఇచ్చిన రక్షణలో మనం స్థిరపరిచి బలపరిచి కాపాడడానికి ఆయన ఇష్టపడిన దేవుడిగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో నూతన నిబంధన క్రమంలో మనం ఉండాలని ఆ ప్రశస్తమైన విలువ కట్టలేని రక్తాన్ని మన కొరకు చిందించిన దేవుడిగా ఉన్నాడు. ఇంకొక సందర్భం మనం గమనించగలిగితే 50వ అధ్యాయంలోనే 58వ అధ్యాయంలో 28వ వచనం మనం చూస్తాం. ఆలకించుడి, పారిపోయి 50వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 28వ వచనం. పారిపోయి బబులోను దేశం నుంచి తప్పించుకుని వచ్చున్న వారి శబ్దం వినబడుచున్నది. మన దేవుడు యెహోవా చేయు ప్రతీకార సమాచారమును, తన ఆలయం విషయమై ఆయన చేయు ప్రతీకార సమాచారమును సియోనులో ప్రకటించుడి. కాబట్టి ఆత్మీయంగా ఉద్యమం పడడమే కాదు, ఒక సాక్షిగా తిరిగిరా, ఒక సాక్షిగా తిరిగిరా. కాబట్టి ఆత్మీయంగా ఉద్యమం పడకుండా, దేవుని సాక్షిగా తిరిగి రాకుండా, తిరిగి వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించినా వాళ్ళకు ఉపయోగం లేదు, మళ్ళొక చెరకు వెళ్ళాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ప్రియులరా, ఈ సమయంలో మనం ఆలోచించాల్సింది, అలాగా దేవుడు ఊరికనే ఒక మనిషిని శిక్షించే పని అయితే, అదే ఆయన ఒక నైజం అయితే, అదే ఆయన మనసు అయితే, ఇప్పుడు మనం విన్న ఆరాధన వర్తమానానికి ఏమైనా విలువ ఉంటుందా? మనం ఏ పాటి వారమని ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన జీవము కలిగిన వెలుగుతో మనల్ని నింపాడు. ఆయన ఇష్టమైన మంచి కార్యాలు చేయడానికి, ఆయనకి సాక్షిగా ఉండడానికి ఈ లోకంలో మనల్ని ఎత్తిపెట్టాడు కదా. అందుకనే ఎప్పటికీ కూడా దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన ఎవరిని శిక్షించే దేవుడు కాదన్న విషయాన్ని ఇక్కడ స్పష్టమైన రీతిలో మనం చూడగలం. అలా అయితే ఇప్పుడు మనం తీసుకున్న యెషయా గ్రంథం ఈ యొక్క 44వ అధ్యాయం సందర్భం ఏమిటి అంటే, బబులోను సంస్థానానికి అధిపతి అయిన నెబుకద్నెజరు తనకిష్టమైన వారిని అందరినీ కూడా సంకెళ్ళు వేసి వాగ్దాన దేశంలో ఉన్న ఇశ్రాయేల్ అందరినీ బబులోనికి తీసుకువెళ్తున్నాడు. చాలామంది తీసుకెళ్ళిపోయాడు. మిగిలిన వారు కొంచెం మాత్రమే. దేవుని చిత్తానుసారంగా ఆ మిగిలిన వారు వాగ్దాన దేశంలో ఉండాలని, రాబోయే వారి కొరకు ఎదురు చూడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ ఉండి ఎందుకు ఈ రీతిగా జరిగిందని తన పాప స్థితి కొరకు నిజ పశ్చాత్తాప హృదయంతో జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ సందర్భాన్ని మనం గమనించగలిగితే ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం, లేదా 40వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం. ఈ 40వ అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి వచనం చివరిని మనం గమనిస్తాం. చూడండి, బందీ జనుల నుండి సంకెళ్ళ చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రమాల నుంచి పంపివేయగా యెహోవా యొద్ద నుంచి అతనికి ప్రత్యక్షమైన వాక్కు అని చెప్పి రాయబడినట్లుగా మనం. కాబట్టి బందీలుగా నెబుకద్నెజర్ ద్వారా ఇశ్రాయేలీల ప్రజలు వాగ్దాన దేశానికి నుండి బబులోను చెరకి వెళ్ళిపోయిన సందర్భంలో ఇప్పుడు మనం
తిరిగి 42వ అధ్యాయాన్ని తీసుకుందాం. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం. మిగిలిన ప్రజలు ఆ యొక్క దేవుని కృపను బట్టి అక్కడ మిగిలించబడిన ఇర్మియా దగ్గరికి వచ్చి, అయ్యా మా బ్రతుకులు ఎందుకు ఇలా అయిపోయినాయి, మేము కన్నీళ్ళు కార్చే పరిస్థితి ఏర్పడింది కదా, దేవుని యొక్క చిత్తం ఏమిటి, మాకు మా తరఫున దేవునికి ప్రార్థన చేసి దేవుని యొక్క ఉద్దేశం కనుక్కొని మాకు చెప్పు అని చెప్పి వాళ్ళు మనవి చేస్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అక్కడ మనం గమనించండి, 42వ అధ్యాయం 2వ వచనం. మేము చూస్తున్నావు కదా, నీ సన్నిధికి రానిచ్చి నిమిత్తము. కాబట్టి అక్కడ మా దేవుడైన యెహోవా అని చెప్పేదానికి కూడా ధైర్యం లేనంత పాపంలో కూరుకొని పోయి ఉన్నారు. నీ దేవుడైన యెహోవా అని చెప్పి మాట్లాడుతున్నట్టుగా ఆ పారాగ్రాఫ్లో మనం చూస్తాం. అప్పుడు ఇర్మియా ఏం చేశాడు, 10 రోజులు వాళ్ళ కొరకు ప్రార్థన చేసి, ఇక్కడ చూడండి 7వ వచనం, 10 దినాలు వీళ్ళ గురించి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. వాళ్ళు ఏమని మనవి చేసుకున్నారు, మా దుస్థితిని బట్టి దేవుడైన యెహోవాకు, నీ దేవుడైన యెహోవాకు మా తరఫున ప్రార్థించి, ఇంకా మా దేవుడు అని అనిపించుకునే దానికి మాకు యోగ్యత లేదు. అప్పుడు ఆయన ప్రత్యక్షమై మా తరఫున నీకు ఏం చెప్తాడో అది తూచే తప్పకుండా, అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది, తూచే తప్పకుండా మేము స్పష్టంగా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి నీ మాటలు దేవుని యొక్క మాటలుగా ఇక నుంచి మేము అంగీకరిస్తాము అని చెప్పినప్పుడు ఇర్మియాకు ప్రభువు ఇచ్చిన వర్తమానం ఏమిటనగా ఈ వాక్యం నుంచి మనం చూస్తాం. ఇక్కడ గమనించండి, 10వ వచనం నుంచి చూడండి. మొట్టమొదట ప్రభు ఏమని వర్తమానం ఇస్తున్నాడు, మిమ్మల్ని బబులోను చెరకు పంపించడం నా సంతోషం కాదు, నేను సంతాపడుతున్నాను. కాబట్టి ప్రియులారా ఒక్కసారి ఆలోచించండి, క్రైస్తవులని చెప్పుకునే మనం ప్రశస్తమైన రక్తం ద్వారా కడగబడ్డాం, క్రీస్తు జనాంగం, క్రీస్తు సాక్షులు అని చెప్పుకుంటే మనం ఆయా రీతులుగా తొట్టిళ్ళు పడుతున్న స్వభావంతో వాక్యాన్ని అతిక్రమిస్తున్న పరిస్థితుల్లో నీకు శిక్ష విధించడానికి ఆయన సంతాపడుతున్న దేవుడిగా ఉన్నాడు. కారణం ఏంటి, ఆ శిక్ష కొద్ది కాలమే, కానీ శిక్షలో ఆయన సంతోషించేవాడు కాదు అన్న విషయాన్ని ఇర్మియా గ్రంథం అంతా మనం చూడగలం. మరో 13వ అధ్యాయాన్ని మీరు చదివితే ఇంకా స్పష్టమైన రీతిలో ఆ సంతాపమును గురించి రాసి, యెహోవా నేత్రము తన మంద చెరపట్టబడిన యెహోవా నేత్రం బహుగా వలపోయిచున్నది. ఈ మాటలు వింటే నిజంగా హృదయం కలిగిన వాడు ఎవరికైనా సరే ప్రభు వైపు చూడాలని ఇష్టపడతాడు తప్ప పాపం వైపు చూడాలని ఇష్టపడదు. అంతేకాకుండా ఆయన అనేకసార్లు అంటాడు కదా, నాలో ఏ దోషం చూసి, నాలో ఏ హీనత చూసి, నాలో ఏ చెడుతనం చూసి మీరు తొలగిపోయడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఈ సమయంలో మనం ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సింది, అనేకసార్లు మన కొరకు ప్రార్థన చేయమని అనేక మందికి చెప్తాం. దైవజనులు అనేక మంది మన కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. అందుకనే సజీవంగా ప్రభు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. కానీ దైవజనులు చెప్తున్న వర్తమానం ఆనాడు ఇశ్రాయేలీలు అంగీకరించడం లేదు, ఈరోజు సంఘం కూడా అంగీకరించిన పరిస్థితుల్లో ఉంది. కాబట్టి నేను వచ్చి చూస్తే నాకు ఎంతో సంతోషం. ఇంత గొప్ప స్థలం ప్రభు ఇచ్చాడు, స్థలం నిండా మనుషులు ఉన్నారు. ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో అయితే కూడుకోలేని పరిస్థితి, ప్రపంచ దేశాల్లో అయితే కూడుకోలేని పరిస్థితి. వాళ్ళకి ఇప్పుడు తెలివి వచ్చి రోడ్ల మీద ఆరాధించడానికి ఇష్టపడుతున్నారంట. కాబట్టి వాక్యంలో నుంచి ఈ పరిస్థితులు క్రొత్త ఏం కాదు, ఇవన్నీ కూడా ఇక్కడ రాయబడే ఉన్నాయి. కానీ గ్రహించడంలోనే లోపం అన్న విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించగలిగితే ఏ మానవుడినైనా శిక్షించడం లేదు, క్రైస్తవుడే కాదు, క్రైస్తవేతరుడు కాదు, ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క సృష్టి. దేవుని యొక్క సృష్టిలో ఉన్న ఏ మానవుడు కూడా కన్నీళ్లు విడవడం దేవుని యొక్క ఉద్దేశం కానే కాదు. కాకపోతే దేవుని కృపను బట్టి మన రక్షణ ప్రణాళికలకి ప్రభు తీసుకొచ్చాడు. వారికి కొంత సమయం ఉంది, వాళ్ళు రక్షించడానికి ప్రభు చిత్తమైతే వాళ్ళు రక్షణలోకి వస్తారు. కానీ ఇక్కడ గమనించగలిగితే ఏ మానవుడికి కూడా శిక్ష విధించడంలో దేవుడు ఎప్పుడు కూడా సంతాపపడేవాడే కానీ సంతోషించేవాడు కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళదాం. గమనించండి, పడగొక్కట స్థాపించదును, నాటెదును, అతనికి భయపడుకుడి,
చేతి నుంచి మిమ్మల్ని తప్పించి మిమ్మల్ని రక్షించుటకు నేను తోడై ఉన్నాను, అతనికి భయపడకుడి. తర్వాత 13వ వచనం 14 కదా చదవండి. అయితే వినని వారై, ఎక్కడి నుంచి గమనించండి. ఇప్పుడు శేషించిన ఆ ప్రజలకు దేవుడైన యెహోవా ఇర్మియా 10 రోజులు ఎంతో దేవుని సన్నిధిలో ఉండి వర్తమానం తీసుకొచ్చి, మీరు ఇక్కడే ఉండండి, మీరు భయపడిన అవసరం లేదు, ఆ యొక్క బబులోను చెరకు వెళ్ళిన వారిని క్షేమంగా నేను తీసుకొస్తాను, వాళ్ళతో కలిసి మీరు ఆనందించేవారిగా ఉంటారు, ఈ లోపల మిమ్మల్ని సిద్ధపరచుకోండి అని చెప్తున్నప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటనగా ఇంకొక వర్తమానం కూడా చెప్తూ, ఏంటి, ఇక్కడ ఉండడానికి భయపడి ప్రక్కనున్న ఐగుప్తుకు వెళ్ళొద్దు. ఇది ప్రభు స్పష్టంగా చెప్తున్న వర్తమానం. ఏమిటి, అక్కడ ప్రస్తుతానికి చూసేదానికి మంచి పరిస్థితులు ఉంటాయి, కానీ ఆ పరిస్థితులు కళ్ళతో చూసి నమ్మేంత మంచి పరిస్థితులు కాదు. ఈ భూమి మీద కృప చూపిస్తున్న నేను ఏ దేశంలోనైనా యుద్ధం ప్రకటించగలను, ఏ దేశంలోనైనా ఇలాంటి కరోనా సమస్యను నేను తీసుకురాగలను, ఏ దేశమైనా సరే సస్యశ్యామల దేశంగా చేయగలను. కాబట్టి భూమి మీద కృప చూపిస్తున్న దేవుడు ఈ భూమి మీద సర్వాధికారం కలిగిన దేవుడు అన్న విషయాన్ని ఒకసారిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటనగా 14వ వచనం నుంచి మనం చూస్తాం. అయితే మీరు మీ దేవుడైన యెహోవా మాట వినని వారై ఈ దేశమందు కాపురముండక వెళ్ళుదము, అక్కడ యుద్ధము చూడము, బూరధ్వని వినకయు, ఆహారము లేమి చేత ఆకలి కొనకయు ఉందము గనుక అనుకుని ఎడల శేషించిన వారులారా యెహోవా మాట ఆలకించుడి. కాబట్టి ఎక్కడైతే మీకు ఆనందం కలుగుతుందని నా మాట విస్మరించి మీ ఇష్టానుసారంగా మీ చిత్తానుసారంగా ఎక్కడికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నారో అక్కడ మీరు సంహరించబడతారు, తిరిగి ఎప్పుడు కూడా రారు. ఇది శేషించిన ఇశ్రాయేలీలతో ప్రభు చెప్తున్నమాట. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటనగా ఇశ్రాయేలు యొక్క పాపమును అనుసరించి దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క క్రమశిక్షణ చర్యగా నెబుకద్నెజర్ ద్వారా బందీలై ఎంతోమంది ఇశ్రాయేలీలు బబులోనికి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ బందీలుగా ఉన్నారు. వాళ్ళని బబులోని చెరలో బహుగా హింసిస్తున్నారు. కొంతమంది ఇక్కడ మిగిలిపోయారు. వీళ్ళ భయం ఏమిటి, తిరిగి నెబుకద్నెజర్ వచ్చి వీళ్ళని కూడా తీసుకెళ్తాడేమో, అందుకని పక్కనున్న ఐగుప్తుకు వెళదాం అనే ఉద్దేశం వాళ్ళకి వచ్చింది ఆల్రెడీ. కానీ ఇందులో దేవుని చిత్తం కనుక్కోవాలని చెప్పి ఇర్మియాకు మొరపెడితే ఇర్మియా 10 రోజులు ప్రార్థన చేసి, ఏదో దేవుని ఉద్దేశం ఇది, ఇక్కడే ఉండిపోండి, ఐగుప్తుకు వెళ్ళొద్దు, ఇక్కడ ఉంటే మీకు క్షేమం, అక్కడికి వెళితే మీరు చూడని ఖడ్గం మీ వెంట వస్తుంది, మీరు అక్కడే నశించిపోతారు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ప్రభు గమనిస్తున్నది ఏంటి, ఇంకా వీళ్ళు అవిధేయతలోనే ఉండారా, విధేయతలోనే ఉన్నారు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాదే విధేయత. ఆదాము ఎప్పుడైతే అవిధేయుడయ్యాడో అక్కడి నుంచి అవిధేయత ఒక గొప్ప వృక్షంగా రకరకాల బ్రాంచెస్తో పెద్ద వృక్షం అయిపోయింది. దాన్ని సమూలంగా క్రీస్తు ప్రభు నాశనం చేసినప్పటికీ కూడా చేదైన వేరు ఏదో ఒకటి ఎవరిలో ఒకరిలో మొలుస్తూ ఇలాంటి ప్రపంచం మీద ఉపద్రవాలు తీసుకొస్తూనే ఉంటుంది. అందుకనే ఈ సమయంలో మనం గ్రహించాల్సింది సోదర సోదరి, మనం అనేకసార్లు ప్రార్థన చేస్తాం, దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తాం, దేవుని ఉద్దేశం కనుక్కొని ప్రార్థన చేస్తాం, దైవజనులకు చెప్తాం ప్రార్థన చేయమని. కానీ ప్రభు కలుగు చేసుకొని చెప్పిన మాటలు అన్నీ కూడా ఇక్కడ గ్రంథస్థంలో రికార్డ్ చేసి ఉన్నాయి. వీటి అనుసరించి ఎంతవరకు జీవిస్తున్నాం అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయంగా మనం గమనించాలి. ఇప్పుడు మనం గమనించగలిగితే ఇక్కడ చూడండి, 43వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయం. వీళ్ళందరూ ముందుగానే ఐగుప్తుకు వెళ్ళాలని నిశ్చయించుకుని ఇర్మియాతో ఒకే ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారు అక్కడ గమనించండి. 2వ వచనంలో చివర, 43వ అధ్యాయం 2వ వచనం చివర, ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము చెబుతున్నావు, యెహోవా నీతో మాట్లాడలేదు, నీవు అబద్ధం చెబుతున్నావు. కారణం ఏంటి, వెళ్ళాలని ఆల్రెడీ నిశ్చయించుకున్నారు, వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు, ప్రిపేర్ అయిపోయినారు, అక్కడ ఉంటే మాకు క్షేమం అనుకున్నారు.
ఒకవేళ వీళ్ళు కానీ తిరిగి వస్తే అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు వస్తాంలే, ప్రస్తుతానికి ఐగుప్తు నెమ్మదిగా ఉంది కదా. అందుకని ఇర్మియాతో చెప్తున్నారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను మిమ్మల్ని అంగీకరించం, మా ఇష్టానుసారంగా మేము వెళ్తామని చెప్పి ఐగుప్తులోకి చేరిపోయారు. వీళ్ళతో పాటు దేవుని కృపను బట్టి ఇర్మియాను కూడా పంపించినట్టుగా కూడా వాక్యంలోంచి మనం కారణం ఏంటి? దేవుని ప్రజల్ని ఆ రీతిగా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. అటు క్రమశిక్షణ చర్యగా వెళ్ళిన బబులోనికి వెళ్ళిన ప్రజలతో పాటు ఆయన సన్నిధి ఉంది. వాళ్ళు ఏ రీతిగా తిరిగి రావాలన్న విషయాన్ని ఆయనకి చెప్పారు. అంతేకాకుండా అవిధేయులుగా అసలు నువ్వు అబద్ధమే చెప్తున్నావు, దేవుడు నీతో మాట్లాడలేదని చెప్తున్నావు ఈ ప్రజలతో పాటు ఇర్మియానే సరాసరి పంపించి అక్కడ ఐగుప్తులో వాళ్ళతో మాట్లాడడానికి ప్రభు ఇష్టపడినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ 44వ అధ్యాయం రాయబడినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు శేషించిన ఇశ్రాయేలీలు ఐగుప్తులోకి చేరిపోయారు. ఐగుప్తులోకి చేరిపోయిన ఇశ్రాయేలీలతో ప్రభు ఇర్మియా ద్వారా ఏం మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని ఈ 3 మనం తీసుకున్న ఈ వచనాల్లో నుంచి మనం చూస్తాం. రండి, ఈ 44వ అధ్యాయాన్ని తీసుకుందాం. ఇర్మియా గ్రంథం 4వ వచనం. పెందలకడ లేచి పంపుచు చేయకుండుడి, చెప్పుతూ వచ్చి కానీ ఆలకించపోయి చాలండి. పెందల కడలే లేచి నా సేవకులైన నా ప్రజల్ని మీ దగ్గరికి పంపిస్తూ వచ్చాను, కానీ ఏమాత్రం కూడా మీరు అంగీకరించిన వారు కారు అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. పెందల కడ లేచి అనేదానికి బైబిల్లో ఒక విశేషమైన అర్థం ఉన్నట్లుగా మనం గ్రహించాలి. ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా మనం గమనించగలిగితే ఆ సంగతులు జరిగిన తర్వాత అని చెప్పి మొదలు పెడుతూ తెల్లవారి అని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తాం. అనగా అర్థం ఏమిటి? అబ్రహాముకు గత కాలంలో దేవుడు వాగ్దానం పూర్వకంగా సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసినప్పటికీ కూడా దాని యందు విశ్వాసం ఉంచక ఒకవేళ అది అబద్ధమేమో అనుకుని హాగర్ను తన జీవితంలో ఆహ్వానించిన తర్వాత 13 సంవత్సరాలు ఎడబాటు అనుభవించిన తర్వాత ఆయన లోబడినట్లుగా ఆ వచనంలోంచి మనం చూడగలం. కాబట్టి తెల్లవారి లేకపోతే పెందలకడ లేచి అనేదానికి 2వ పేతురు పత్రిక మనం తీసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తాం. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగించు దీపమై ఉన్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన మీకు మేలు. కాబట్టి తెల్లవారి వేకువ చుక్క అనగా అక్కడ మనం గమనించాల్సిందేంటి? తెల్లవారితే ఆ వేకువ చుక్క తిరిగి కనిపించదు, కానీ ఆ వేకువ చుక్క ఎంతవరకు ఉండాలని ఇష్టపడుతుందంట? చీకటి గల చోట్ల అది ఎల్లప్పుడూ వెలిగించే దీపంగా ఉండాలని ఇష్టపడుతుంది. అనగా దేవుని యొక్క ప్రశస్తమైన లేఖన సత్యాలు, ఆత్మస్వరూపి అయిన ప్రభు నీ హృదయంలో ఆ యొక్క అపవాది తీసుకొచ్చిన గాఢాంధకారమైన పాప సంబంధమైన చీకటిని పారదోలడానికి వెలుగిచ్చే దేవుడిగా ఆ వాక్య సంబంధమైన వెలుగుతో నీ హృదయం నింపబడాలని ఉద్దేశిస్తూ ఆయన ఎల్లప్పుడూ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాడే కానీ శిక్షించే దేవుడు కాదు. అందుకని అక్కడ మనం చూస్తూ వస్తాం, తెల్లవారి వేకువ చుక్క నీ హృదయంలో ఉదయించు వరకు చీకటి గల చోట్ల ఆయన వెలుగించు దీపమై ఉన్నాడు. ఈ యొక్క వాక్యం నుంచి మనం గమనించగలిగితే ఆ దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. కాబట్టి ఈరోజు సోదర సోదరి, ఇంతటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా దేవుని మహాకృపను బట్టి ఆయా ఛానల్స్ ద్వారా ప్రశస్తమైన దేవుని వాక్యం ఆసక్తి కలిగి ప్రజలు వినగలిగితే ఎన్నో రీతులుగా ప్రభు పంపిస్తున్నాడు. ఎందుకు? ఇది ఆయన కృపాకార్యం కాదా? ఆయన ప్రేమ కాదా? ఇంకా అవిధేయులైన వారి హృదయాల్లో మార్పు తీసుకురావాలని కాదా? అనాలోచితంగానో లేకపోతే అకారణంగానో లేకపోతే ఏమాత్రం కూడా హేతు లేకుండా ఏ మానవుని తీసేయడానికి ఆయనకి ఇష్టమా? కాబట్టి ఈ సమయంలో ఒక్కసారి మనం ఆలోచిస్తాం, ఎప్పుడు కూడా దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ఆయన ఎప్పటికీ ప్రేమే అయి ఉన్నాడు. ఆయన ఎప్పుడూ శిక్షించే దేవుడు కాదు. చూడండి, ఒకసారి మనం గమనించగలిగితే యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం మనం గమనిస్తే,
నిత్యము పోరాడువాడని కాను, ఎల్లప్పుడూ కోపించువాడని కాను. అలాగుంటే జీవాత్మ నశించిపోతుంది. ఇంకొక మాట మనం చూడగలిగితే చూడండి, 18వ వచనం, ప్రవర్తన చూచితిని స్వస్థపరచుదును, నడిపించుదును, ఓదార్చుదును. 19వ వచనంలో కూడా కృతజ్ఞత బుద్ధి పుట్టించుదును. కాబట్టి తెల్లవారి వేగుచుక్క ఆ వాక్యానికి సాదృశ్యమైన ఆ యొక్క సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్న ప్రభు ఆ ప్రేమను ఆ వాక్యం ద్వారా నీ దగ్గరికి పంపించినప్పుడు, ఆ ప్రశస్తమైన వెలుగుతో ప్రతి హృదయాన్ని నింపాలని చెప్పి దేవుడు ఉద్దేశిస్తున్నప్పుడు, ఆ హృదయం వెలిగించేంత వరకు కూడా ఆయన ప్రేమ ఆ హృదయాన్ని సంధించాలని ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించేంత వరకు కూడా నేను వాళ్ళ మీద కోపించనని చెప్పి ప్రభు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం ఇంకొకసారి మనం ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయాన్ని తీసుకుందాం. కాబట్టి మొట్టమొదటిగా ఇర్మియాతో చెప్తున్న మాటలు ఏమిటి? ఈ ఉపద్రవం తీసుకురాక మునుపు మీకు సరైన కాష్ని ఇవ్వకుండా ఈ ఉపద్రవం రాలేదు. వాజ్ఞాతిక్రమం పాపం అని చెప్పి అనేక మంది ప్రవక్తల ద్వారా తెలియపరుస్తూ వచ్చాం. కాబట్టి ఎప్పుడైనా సరే, ఎవరి జీవితంలో అయినా సరే, ఏ ఉపద్రవం వచ్చినప్పుడైనా సరే, ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకోండి, హిందువులైనా క్రైస్తవులైనా అన్యజనాంగమైన ఎవడైనా సరే, వారి సృష్టికర్త సరైన కాష్ని ఇవ్వకుండా, సరైన హెచ్చరిక చేయకుండా ఎవరి జీవితంలో ఏ ఉపద్రవం కూడా తీసుకురాబడదు. ఎందుకు కాషం చేస్తున్నాడు? ఉపద్రవం ఇవ్వడం ఆయన ఉద్దేశం కాదు. ఆయన ఎప్పుడూ ప్రేమించే దేవుడు. ఈ యొక్క హెచ్చరిక చేయడం మూలంగా వాళ్ళ హృదయంలో మార్పు రావాలని ఆశించే దేవుడిగా మనం చూస్తూ వస్తున్నాం. తిరిగి మనం ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయంలో ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. 10వ వచనం మనం గమనిస్తే, దీన మనసు ధరించుకున్నారు, భయమునందుకున్నారు, ఆ కట్టడంలో. కాబట్టి వాక్యం నీ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఏ రీతిగా నీ ప్రభువుని చూడాలని ఇష్టపడు. చాలామంది అనుకుని, నాకు కళ వచ్చిందండి, అంగీ వేసుకున్నట్టు ఆయన కనిపించాడు, ఇదిగో ఈ మాటలు మాట్లాడినాడు. అవి బైబిల్లో ఉండవు. ఆ మాటలు వాళ్ళకి ఇష్టమైన మాటలు వాళ్ళు వింటారు, అది ప్రభువు చెప్పినట్టుగా ఫీల్ అవుతారు. అంతేగాని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం స్పష్టంగా ఈ దినముల అంతమందు ఆయన కుమారుని ద్వారా ఆయన మాట్లాడతాడు. అంతేగాని ఇంకొక రకంలో ఆయన ఎప్పుడు మాట్లాడు. కానీ మాట్లాడాలంటే ఆయన ఏం చూస్తున్నాడు? ఈ వాక్యం ద్వారా ఎలాంటి హృదయం నీలో ఉండాలని చెప్పి ఉద్దేశము ఈ వాక్యంలోంచి మనం గమనించగలిగితే, ఆయన ప్రశస్తమైన వాక్యం ఇస్తున్నాడు, మనలో లోటుపాట్లను ఎత్తి చూపిస్తున్నాడు, సరి చేసుకునేదానికి పరిశుద్ధాత్మ దేవుడిగా నూతన నిబంధన క్రమంలో ఆయన మనకు దగ్గరలోనే ఉన్నాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పబడిన రీతిగా సమయోచిత సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంగా కృపాసింహాసనం ఎదుట సాగిలపడమన్నాడు. ఇన్ని చేసిన ప్రభు అక్కడ మనం గమనించగలిగితే ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నాడో 10వ వచనం, నేటి వరకు దీన మనసు ధరించుకున్నారు. మనం గమనించగలం ప్రభు యొక్క అనేక సార్లు సువార్త పరిచర్యలు ఈ మాటలు మనం వాడతాం కదా. ఏం మాటలు? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేద్దు. ఏంటి? నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నేర్చుకున్నది, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకు. కాబట్టి దీన మనసు అంటే ఏమిటనేది దేవాతి దేవుడు క్రీస్తు ప్రభులోంచి వెల్లడిపరిచాడు. క్రీస్తు ప్రభు యొక్క దినచర్యలో ఎంత దీనత్వం ఉందో మనం చూస్తూ వచ్చాం. ఆ దీనత్వానికి పునాది ఆయన ప్రార్థనా జీవితం అన్న విషయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన ఎంత దీనుడంటే ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో చెప్పేవాడు, తండ్రిని గణపరచు నిమిత్తార్థమై ఆయన కుమారుడుగా నేను ఈ పనులు చేస్తున్నాను, నేను సొంతగా ఏ పని చేయడం లేదు. కాబట్టి తనకు తానుగా ఏమాత్రం కూడా ఘనత ఆపాదించుకొని ప్రభువును మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కదా, మానవులు తమకు తాముగా ఘనపరుచుకునే దానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తాం. అందుకనే ప్రభు చెప్తున్నాడు కదా, నేటి వరకు దీన వస్త్రము ధరించుకొని పరిస్థితిలో మీరున్నారు. కానీ అనేక సార్లు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి చూడండి. గల్తీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం మనం గమనిస్తే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, ఇది దేవుని యొక్క ఉద్దేశం. బాప్తిస్మం అంటే ఇది
నీళ్ళల్లో మునిగి బయటికి రావడం కాదండి. ఆ రోజుకి నేను పాపం ఒప్పుకున్నానని సంఘం ముందు ఒప్పుకోవడం అంతకంటే కూడా కాదు. ఆ తర్వాత మన ఇష్టానుసారంగా జీవించడానికి లైసెన్స్ కాదు, లేకపోతే పెళ్లి చేసుకునే దానికి ఇది ఒక లైసెన్స్ కూడా అంతకంటే కూడా కాదు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. గమనించండి. ఆ తర్వాత 29వ వచనం గమనించండి. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులైనారు. అబ్రహాం పొందిన ఆశీర్వాదాలకి మనం వారసులం. అబ్రహాం అకారణంగా అకాలంలో చనిపోయాడా? ఆయన బాధ్యతలని నిర్వహించుకొని చనిపోలేదా? ఆయన ఎంత సమాధానంగా ఈ లోకాన్ని వదిలిపెట్టాడు. అంతేకాకుండా అబ్రహాము దేవునికి స్నేహితుడని అనిపించుకున్నాడు, విశ్వాసులకు తండ్రి అని అనిపించుకున్నాడు. మా పితృడైన అబ్రహాముని ఇశ్రాయేలీలు బహు ఘనంగా చెప్పుకునే స్థితిలోకి ఆయన్ని దేవుని కృపను బట్టి ఆయన ఎదిగించబడ్డాడు. అందుకనే ఆ స్థితి నీకుండాలని దేవుని యొక్క ఉద్దేశం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనం గ్రహించాల్సింది ఏంటనగా, ఆనాడు ఇశ్రాయేలీల తరఫున ప్రార్థన చేసి 10 రోజులు దేవుని ఉద్దేశాన్ని చెప్పిన ప్రవక్తనే నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పి వాళ్ళు నిరాకరించి ఐగుప్తుకి వెళ్ళిపోయిన ప్రజల్ని ఉద్దేశించి యిర్మీయాను అక్కడికి పంపించి మొట్టమొదటిగా వాళ్ళతో చెప్తున్న మాట ఏమిటనగా, అనేక సార్లు ప్రవక్తల ద్వారా మీతో మాట్లాడాను, మీ హృదయం వెలిగించాలని ప్రయత్నించాను, మీరు వెలిగించబడడానికి ఇష్టపడలేదు, అందుకనే ఈ దురవస్థ. రెండవదిగా చెప్తున్నారు, వెలిగించబడి ఉంటే క్రీస్తు ప్రభు యొక్క స్వభావం మీలో ప్రజలు చూడాలి. క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మాటల్లో చెప్పడం కాదు, క్రియల్లో చూపించాలి. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తితో మీరు నింపబడాలి. ఈ 3 లేనిదని బట్టి మీరు ఇప్పుడు ఐగుప్తులోకి వచ్చినారని చెప్పి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత ఇంకొంచెం మనం ముందుకు వెళితే గమనించండి, 14వ వచనం, యిర్మీయా గ్రంథం 44వ అధ్యాయం 14వ వచనం. మక్కువ చేత ఐగుప్తులోకి ఎందుకు వచ్చారంట? మక్కువ చేత. ఏం మక్కువ? అక్కడ జీవము గల దేవుని వదిలేసి విగ్రహారాధన చేశారు. ఐగుప్తులో పుష్కలంగా విగ్రహాలు ఉన్నాయి కాబట్టి అది ఇక్కడ కూడా కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి శరీర సంబంధమైన క్రియలు కొనసాగించుకునే దానికి ఏమాత్రం కూడా అడ్డంకి ఉండదు. శరీర సంబంధంగా మేము ఆనందించడానికే ఇష్టపడుతున్నాము. అందుకని ఐగుప్తుకు మక్కువతో వాళ్ళు వచ్చినారు. కాబట్టి ప్రవక్త ద్వారా చెప్తున్నాడు, పాపం మక్కువతో చేస్తున్నారు కదా, వాక్యానికి తావులేవు కదా, క్రీస్తు ప్రభు సారూప్యంలోకి ఎదగలేరు కదా, ఆ దీనవస్త్రం ధరించుకునే స్థితి లేదు కదా, కాబట్టి ఎప్పుడు కూడా మీరు కోరుకున్న పాప స్థితిలోంచి తిరిగి రారు, ఐగుప్తులో నుంచి తిరిగి రారు, అక్కడే మీరు నశించిపోతారు అని చెప్పి ప్రవక్త స్పష్టంగా చెప్తూ ఉంటే, శేషించిన ఇశ్రాయేలీలు ఐగుప్తులు చేరి ఎంత బరి తగ్గించి మాట్లాడుతున్నారంటే, మేము ఆకాశరాణికి ధూపం వేసినప్పుడు, ఆకాశరాణిని పూజించినప్పుడు, ఆకాశరాణికి పిండి వంటలు చేసుకున్నప్పుడు మేము సంతోషంగానే ఉన్నాము. సోదరుడా, ఆశ్చర్యం కలిగించడం లేదా? ఎంతమంది హృదయాలు ఈ ఆలోచన ఉంది తెలుసా? చాలామంది చెప్పేవాళ్ళు, ఎందుకనగా నేను గవర్నమెంట్ ఆఫీసులో పనిచేశాను, అన్న ఎవరో ఒకరు డబ్బులు తీసుకోకపోతే మనం ఎట్టన్నా లక్షాధికారులు కోటీశ్వరులు అయిపోతాం. ఎట్లా వస్తాయి డబ్బులు? కేవలం జీతంతోనే బతికిపోగలమా? అది అయ్యేది ఎట్లా లేదే. చాలామంది వ్యాపారస్తులు అంటారు, ట్యాక్స్ ఎవేషన్ లేకపోతే ప్రాఫిట్స్ వస్తాయా? లేకపోతే జీతం తగ్గించి వర్కర్స్కి ఇవ్వకపోతే ప్రాఫిట్స్ వస్తాయా? చాలామంది ఎక్స్పెన్సెస్ ఎక్కువ చూపించకపోతే ప్రాఫిట్స్ వస్తాయా? అసలు కొంచెమైనా సరే మందు తాగకపోతే శరీరానికి సంతోషం ఉంటుందా? ఇవన్నీ కూడా ఆకాశరానికి పూజలు చేసే ఈ ప్రవర్తన కలిగిన మనుషులండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అనుకునేది, అంతో ఇంతో పాపం లేకపోతే శరీరం ఆనందించగలదా? అంత పవిత్రులు అయిపోయినా చూడండి, ఎవరికైనా వాక్యం చెప్తే తర్వాత వాడేం ప్రశ్నిస్తాడు, నువ్వు అంత పవిత్రుడు అయిపోయినావా, నువ్వు క్రీస్తు ప్రభులాగా ఎదిగిపోయి. మేము ఎదగలేవండి, ఎదక్కలేవు కాబట్టే నీ నోటితో నువ్వు ఒప్పుకుంటున్నావు కాబట్టి ఈ దుస్థితి అనుభవించు. అందుకనే ఇక్కడ మనం ఏం చూస్తూ వస్తున్నాం, ఎంత బరి తెగించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక్కడ గమనించండి, ఆమెకు పానార్పణము అర్పింతుము, ఏలయనగా మేము అలాగూ చేసినప్పుడు
మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగానే ఉంటిమి, ఏ కీడు మాకు కలగలేదు. మేము ఆకాశానికి ధూపం వేయకయు ఆమెకు పానార్పణ అర్పింపక మానినప్పటి నుంచి సమస్తం మాకు తక్కువైనది. ఖడ్గము చేతను క్షేమము చేతను మేము క్షీణించుచున్నాము. సోదరుడా, ఈ మాటలను మనమైతే ఎలాగ అర్థం చేసుకోవాలి అనగా, వీళ్ళు ఆకాశానికి ధూపం వేస్తున్నప్పుడు దేవుని యొక్క కృప వీళ్ళ మీద ఆవరించి, దేవుడు భరిస్తూ క్షమిస్తూ తనకు తానుగా కన్నీళ్లు కారుస్తూ, అయ్యో నా ప్రజలైన ఇశ్రాయేలీయులు ఇంతగా క్షీణించిపోవడానికి అడుగులు వేస్తున్నారే, వీరిని సమకూర్చుకునే దానికి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ హృదయం నా వైపు తిరగడం లేదని చెప్పి ప్రభు ఆలోచిస్తున్నాడన్న విషయాన్ని మానేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, మేము విగ్రహారాధికులుగా ఉన్నప్పుడే, అనగా యెహోవా దేవుడు అంటే ఎవడో తెలియదా? వాళ్ళ ఎదురుగా యెరూషలేములో అంత గొప్ప దేవాలయం ఉంది, అది ఆ దేవాలయం ఇప్పుడు కాల్చివేయబడిందే, కొత్త బూడిద మిగిలిపోయిందే. ఎందుకు ఈ స్థితి జరిగింది? ఆనాడు దేవాలయం ప్రతిష్టప్పుడు తమ పితరుడైన సొలొమోనుతో ఇంతగా మాట్లాడిన ప్రభు, ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఆయన సన్నిధి ఏ రీతిగా ఉపయోగించుకోవచ్చని మాట్లాడిన ప్రభుని ఎంతగా మర్చిపోయారండి. మర్చిపోయి ఏమని చెప్తున్నారు, మేము దేవుణ్ణి వదిలి జీవించినప్పుడే బాగా ఉన్నాము, దేవుణ్ణి ఎరిగిన తర్వాతనే ఇంత కష్టాలు మాకు వస్తున్నాయి. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఎవరైనా ప్రభుని హృదయంలో కలిగిన వాడు కావచ్చు, కలిగిన వాడైతే దేవుని కుమారుడు, కలగని వాడైతే అన్య జనాంగం. ఎవరిని పూజిస్తున్నారో వాళ్ళ ఇష్టం. దేవుని యొక్క కృపాకాలం నీ వెంట ఉంది, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ కృప నుంచి నువ్వు కానీ దూరం అయితే సోదరి ఎంతటి విపత్కరమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోతావో అక్కడి నుంచి ఇక ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడం ఆలకించడం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్యంలోంచి ఒక్కసారి మనం పేతురు రాసి 2వ పేతురు పత్రిక మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కానీ ఎవ్వడూ నశించిపోకూడదని చెప్పి ఇన్ని రోజులు వాళ్ళ విగ్రహారాధన వాగ్దాన దేశంలో ప్రభు భరించిన వాడుగా ఉన్నాడు. అది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు కూడా ప్రభువుకు విరోధంగా నువ్వు చీకటి చేష్టాలు చేస్తున్నావేమో, అంధకార సంబంధమైన శక్తి అధికారం కింద ఉన్నావేమో, నువ్వు అనుకుంటున్నావు. అవి చేస్తున్నా సరే నా మీదకి ఏమీ రావడం లేదు కదా, ఏ కెలామిటీ రావడం లేదు కదా, ఇంతవరకు ఒక యాక్సిడెంట్ కూడా జరగడం లేదు కదా, వ్యాపారంలో నష్టం పోలేదు కదా. కానీ జ్ఞాపకం చేసుకో సోదరి, దేవుని దీర్ఘశాంతము కనిపెడుతూ ఉన్నది నీ మారు మనసు కొరకు. దేవుని దీర్ఘశాంతం ఇక్కడ వాక్యం నుంచి మనం చూస్తాం, గమనించండి. అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీరు ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. ఆ తర్వాత మనం గమనించగలిగితే 15వ వచనం, ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైందని ఎంచుకొనుడి. ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు? సోదరి, నువ్వు ఆయనకు ఉపయోగం లేకపోయినా నిన్ను అంత ప్రేమిస్తున్నాడు. నిన్ను వెతికి రక్షించిన ప్రభు, నీ కొరకు ప్రశస్తమైన రక్తాన్ని చిందించిన ప్రభు, నీలో ఉన్న ప్రతి విధమైన మస్టును తొలగింపు చేయాలని ఆశిస్తున్న ప్రభు తన కృపను నీ వెంబడే పంపిస్తూ వస్తున్నాడు. నువ్వు నశించిపోవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు, అకాల మరణం చెందడం ఏమాత్రం ఇష్టం లేదు. ఈరోజు చూడండి ప్రియులారా, మనం గమనించగలిగితే ఫుల్గా అది ఆ యొక్క మాస్క్ వేసుకున్న డాక్టర్స్కి వస్తుంది. అంతేకాకుండా ప్రశస్తమైన గొప్ప విఐపీస్, అసలు వాళ్ళ బంగ్లాలకి ఎవడు కూడా ఎంటర్ కాలేడు, వాళ్ళకు కూడా ఈ సంహారక దూత వస్తూనే ఉంది. సామాన్య ప్రజలు చెట్ల కింద ఉండేవాళ్ళు వాళ్ళకే వస్తుంది. కాబట్టి దేవుడు ఒక్కసారి తన దీర్ఘశాంతాన్ని ఏ వ్యక్తి పట్లైనా ఉపసంహరించుకుంటే ఆ వ్యక్తికి నాశనం తప్పదు అని బైబిల్ స్పష్టంగా బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకనే ఇక్కడ మనం చూస్తాం, చూడండి, ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మీ దృష్టిలో చూచి ఎంచి ఇంకనూ, ఆ మాట గుర్తుపెట్టుకోండి, ఇంకనూ సహించలేకపోయాడు కాబట్టి ఈరోజు ఐగుప్తు దేశంలో మీరు ఉన్నారు. ఇప్పటి వరకు సహించాడు, ఇక సహించకపోతే మన జీవితం రేపు పొద్దున ఉండదు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకనూ ఇక్కడ వాక్యం నుంచి మనం చూస్తూ వస్తున్నాం, ఇంకనూ సహించలేకపోయిన కనుక నేడున్నట్లుగా మీ దేశం పాడుగాను
ఎడారిగాను శాపాస్తముగాను నిర్జముగాను ఆయన చేసెను. ఇప్పటి వరకు సహించాడు, ఇక నుంచి సహించడానికి ఇష్టపడలేదు. కారణం ఏంటి సహోదర సోదరి? చూడండి, రోమీలకు రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం మనం గమనిస్తే, మరియు వారు తమ మనసులో దేవునికి చోటైనొల్లరి చేయకపోయి కనుక చేయక రాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు ఇప్పటి వరకు ఓపిక పట్టాడు, ఇప్పటి వరకు కృప చూపించాడు. ఆయన ఎప్పుడు ప్రేమించే దేవుడే, కానీ ఆయన దీర్ఘశాంతం రక్షణార్థమైంది. ఆ దీర్ఘశాంతాన్ని నువ్వు తృణీకరించవద్దు అని చెప్పి ఆనాడు ఇశ్రాయేలీయులకు చెప్పిన ప్రభు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్న ప్రభువుగా మనం గ్రహించాలి. లేకపోతే వీళ్ళు ఈ మాటలు విని నిజమే కదా అని విగ్రహారాధన తీసివేయడానికి ఇష్టపడలేదు కాబట్టే చివరిగా ఈ 44వ అధ్యాయంలో ప్రభు ఏమని చెప్పి ఇర్మియా మాటలు ముగిస్తున్నాడో తెలుసా? ఈ వాక్యంలోంచి మనం చూస్తాం. ఇక్కడ చూడండి, 26వ వచనం. యూదులారా, యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ప్రభువుకు యెహోవాను నేను నా జీవంతోడు ప్రమాణము చేయొచ్చు, ఐగుప్తులో నివసించు యూదుల్లో పలకరని నా ఘనమైన నామం తోడు ఇక మీకు నా నామము జ్ఞాపకం రాదు. మీరు పలకడానికి ఇష్టపడినా అది మీ నోట్లోంచి బయటికి రాదు. అనగా అర్థం ఏమిటి? మీరు నా నామమును బట్టి ఆరాధించలేరు, మీరు నా నామమును బట్టి ఇక ప్రార్థించేదానికి నేను అవకాశం ఇవ్వను, మీరు నా దరికి సమీపించేదానికి నేను అవకాశం ఇవ్వను, నా క్షమాపణ పొందుకునేదానికి అవకాశం ఇవ్వను. ఈరోజు మనం గమనించగలిగితే ఈ మాటలు ప్రభు ఎంత వేదనతో ఇర్మియా ద్వారా పలుకుతున్నాడు అన్న విషయాన్ని ఒకసారి మీరు గమనించండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఈ 31వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ప్రభు చెప్తున్న మాటలు ఏమంటేగా అక్కడ గమనించండి. 31వ వచనం నుంచి మనం చూస్తే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ క్రొత్త నిబంధన చేయబోతున్నాను. చూడండి, అక్కడ మనం గమనిస్తే వీళ్ళు పాపం చేస్తున్నారు, వీళ్ళు దోషం చేస్తున్నారు, వీళ్ళ హృదయాల్లో విగ్రహారాధన ఉంది, వీళ్ళు దీన మనసు ధరించుకోలేకపోతున్నారు. నేరారోపణ చేసే హృదయం ప్రభువుది కాదు. ఇది గ్రహించాలి సహోదరుడు సహోదరి. వారితో నిబంధన చేసే దినం వస్తున్నదంట. ఆ నిబంధన ప్రకారం ఏమని చెప్తున్నాడు అక్కడ గమనించండి. నేను వారిని చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసే నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిట్లైన వారు ఆ నిబంధన భంగం చేసుకుని అప్పుడే వాడిని నశింప చేయొచ్చు కదా, నశింప చేయలేదు. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, వారితో తిరిగి నేను నూతన నిబంధన చేయబోతూ ఉన్నాను. ఆ నూతన నిబంధన ప్రకారం ఏమని చేస్తాడంట, వారి మనసుల్లో నా ధర్మవేది ఉంచేదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను, ఇదే యెహోవా వాక్కు. ఈరోజు మేము విగ్రహారాధనే చేస్తాం, నువ్వు చెప్పని దేశానికి మేము వెళతాం, చెప్పని పనిని నేను చేస్తాం, నీకు మాకు సంబంధం లేదని చెప్తున్న ఇశ్రాయేలుని ఉద్దేశించి ప్రభు చెప్తున్న మాట ఏంటనగా, నా యొక్క ఘనమైన నామము నీకు ఎప్పటికీ కూడా గుర్తు రాకుండా నేను చేయబోతున్నాను. ఆ నామము నీ నాలుక ద్వారా ఉచ్చరించకుండా నేను బలహీనపరుస్తున్నానని చెప్తున్నట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. అదే ఇశ్రాయేలీలతో ప్రభు నూతన నిబంధన చేశాడు. అదే ఇశ్రాయేలీలకు ఏం ఉద్దేశించాడు? ఆ వాక్యము వారి హృదయం మీద రాయాలని, వారి మనసులో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు సోదరుడు సోదరి, నీ హృదయంలో ఉన్న తలంపులను బట్టి నువ్వు మాట్లాడతావు. నీ హృదయాన్ని, నీ ప్రభువుని గణపరచాలంటే నీ హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం నీ హృదయం మీద రాయబడాలి. సమయంలో ఒకసారి మనం గమనిస్తే హృదయం మీద వాక్యం రాయబడినప్పుడు వాళ్ళు ఏమవుతారు? 2 కొరింథీ పత్రిక తీసుకుందాం. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో మనం గమనించగలిగితే 2వ వచనం చూడండి. మనుషులందరూ తెలుసుకొనొచ్చు, చదువుకు మా పత్రిక మీరు కాదా?
రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములను దేవుని పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక. ఇశ్రాయేలీలు క్రీస్తు పత్రిక. ఈనాడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు మనం క్రీస్తు పత్రిక. అపవాది పత్రిక, క్రీస్తు పత్రిక. వాళ్ళైతే అపవాది పత్రిక ఉండాలని ఇష్టపడ్డారు కాబట్టి దేవుడు తన నామాన్ని వాళ్ళ హృదయాల్లోంచి తొలగింపు చేసేసాడు. ఆ హృదయం బండబారిన హృదయం అని చెప్పి భ్రష్ట మనసుకు అప్పచెప్పేసినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియులరా, ఈ వాక్యం అనుసరించి మనం కొద్దిసేపు ఆలోచించగలిగితే దేవుడు శిక్షించేవాడా, కనికరించేవాడా, అకాల మరణం తెచ్చేవాడా, చెప్పాలంటే ఆయన వాక్యంలో చెప్పాలంటే నరుని ఆయుస్సు 70 అన్నాడు, అధిక బలం ఉంటే 80 అన్నాడు. దీర్ఘాయువు ఇచ్చేవాడా? చివరన మనం ఒక రెఫరెన్స్ మనం చూసి ముగించేస్తాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 16వ వచనం నుంచి మనం చదువుదాం. అందరూ చూడండి, కలిసి చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. కానీ ఎవడు తీర్పు తీర్చుకుంటున్నాడు? ఎవరు తీర్పు తీరుస్తాడు? అక్కడి నుంచి మనం చూస్తే చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించిన వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వసించలేదు కనుక అతనికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడిన. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందు మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించితిరి. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగు యొద్దకు రాడు. కాబట్టి మానవుడికి ఎవడు నష్టం తెస్తున్నది? తమ క్రియలు కావా? దేవుడా, ఒకసారి ఆలోచించండి. తమ క్రియలు దుష్టక్రియలుగా, తమ క్రియలు చీకటి క్రియలుగా, తమ క్రియలు వాక్యం అనుసరించి ఆ వాక్య ప్రమాణంలో లేని క్రియలుగా, మాకు ఇవే క్రియలు కావాలి అని చెప్పి కొనసాగుతున్న ఏ మానవుడైనా ఏ రోజైనా సరే నశించిపోవాల్సిందే. అందుకనే ప్రభువు చెప్తున్నాడు కదా, నేను ఎవరికీ శిక్ష విధించేవాడిని కాను. లోకానికి శిక్ష విధించాలంటే ఆయన ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభుని చోటికి పంపించడు. ఆయన వెలకట్టలేని ప్రశస్తమైన రక్తాన్ని మన కొరకు చిందించడు. మన గతకాలంలో మనకున్న ఆదాము పాప స్వభావాన్ని సంపూర్తిగా ఆయన కడిగి వేసి పరిశుద్ధుడిగా నిన్ను నిలబెట్టాడు. నీతిమంతుడిగా చూడాలని ఇష్టపడ్డాడు. నీతిమంతుడికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నీ జీవితంలో కుమరించాలని ఇష్టపడ్డాడు. కానీ అంత గొప్ప కృపకు అనేక మంది సమర్పించుకోలేకపోతున్నారు. కారణం ఏమనగా తమ హృదయంలో ఉన్న దుష్ట క్రియలను బట్టి, తమ హృదయంలో ఉన్న చీకటి క్రియలను బట్టి, తమ హృదయంలో ఉన్న అవిధేయతను బట్టి. కాబట్టి ఆ అవిధేయత నీకు శిక్ష తెస్తుంది, కానీ దేవుడు నిన్ను శిక్షించేవాడు కాదు, ఎప్పటికీ శిక్షించేవాడు కాదు. ఆయన గొప్ప కృప, ఆయన ప్రేమ ఎప్పుడు కూడా నిన్ను ఆవరించి ఉన్నది. అందుకనే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం 44వ అధ్యాయంలో, మేము ఆకాశరానికి ధూపం వేసినప్పుడు మేము క్షేమంగానే ఉన్నాం, భోజనం బాగా తిన్నాం. ఇంతగా దేవుని దూషిస్తూ మాట్లాడిన వారికి ఇర్మియా ద్వారా ఏం చెప్తున్నాను? ఇంతవరకు ఈ మాటలు నేను సహించాను. వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఏమనుకుంటున్నారు? మేము ఇంత చేసినా సరే అపకారం మా మీదకి రాలేదు కదా. ప్రభు ఏమని చెప్పారు? ఇంతవరకు సహించాను, ఇక సహించను. అందుకనే సోదరి మనకు నేర్చుకోవాల్సింది ఇక్కడ ఏంటనగా, దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఆయన చిత్తం బయలుపరిచినప్పుడు దానికి తల ఒగ్గి జీవించవలసిన బద్ధులమై ఉన్నాం. దేవుడి చిత్తం తన వాక్యం ద్వారానే ఈరోజు తెలపడానికి ఇష్టపడతాడు. రెండవదిగా మనం ఆ చిత్తాన్ని అతిక్రమించి వెళ్ళిన ఇశ్రాయేలుని గురించి ఏమని చెప్తున్నాడు? ఆ వాక్యంలోంచి అనేక సార్లు మీతో మాట్లాడినాను, మీరు లోబడనొల్లలేదు. దీన మనసు అనే వస్త్రాన్ని, అనగా క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని ధరించుకునే దానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇక్కడ వాక్యంలో చెప్తున్నారు కదా, నేను సమూలంగా మిమ్మల్ని నాశనం ఏ దేశాన్ని మీరు ఆశ్రయించి విగ్రహారాధన కొరకు వెళ్ళారో అక్కడి నుంచి ఇక తిరిగి రారు. రెండవదిగా ఏమని చెప్తున్నాడు? ఈ విగ్రహారాధనను ఇంతవరకు సహించాను. ఈరోజు సోదరి ఏమిటి, చాలాసార్లు ఈ అన్న పైన నిలబడి విగ్రహారాధన మాటలు మా ఇంట్లో ఏమీ లేవు కదా అనుకుంటారు కదా. విగ్రహారాధన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తే శరీర సంబంధమైన క్రియలను ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఆ శరీర సంబంధమైన క్రియల్లో పాల్పొంపులు పొందే ప్రతి ఒక్కడూ విగ్రహారాధికుడేనండి. ఎందుకు? వాక్యం ఏం చెప్తుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూస్తే శరీర సంబంధమైన క్రియలు బహు స్పష్టమైనవి అని చెప్పి ఆ లిస్టు చదవనక్కర్లేదు. ఆ లిస్టు మనందరికీ బాగా తెలుసు. అక్కడి నుంచి ప్రభు ఏమని చెప్పినాడు
చూడండి 23వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ. కాబట్టి ఆ శరీర సంబంధమైన క్రియలు ఎవరి శరీరంలో పనిచేస్తున్నాయో వారందరూ కూడా విగ్రహారాధికులు కారా? దేవునికి విరోధమైన స్వభావం ధరించుకున్నవాడు విగ్రహారాధికుడిగా మాకు ఎవరు? ఆ స్వభావం ఎవరు తెచ్చారు నీ దగ్గరికి? అపవాది కాదా? అపవాది ఓడిపోయిన శత్రువుగా ఇంకా పని చేయడానికి నువ్వే దానికి బలం ఇస్తున్నావు కాదా? ఆయన దాన్ని శీఘ్రంగా నీ కాళ్ళ కిందకి తీసుకురావాలని ఇష్టపడుతూ ఉంటే తలకెత్తుకుంటున్నాం మనం అందరం కూడా. అందుకనే ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను చూసి భయం పట్టేస్తుంది. దానికి కట్టుకో, దీనికి కట్టుకో, ఏటికి కట్టుకున్నా సరే మన క్రియలు దుష్టక్రియలుగా ఉన్నంత వరకు సోదరి మరణం నిన్ను వెంటాడుతూనే ఉంది. కారణం ఏంది? పాపంతో అపరాధంతో దేవుని దృష్టిలో ఎప్పుడో చనిపోయిన పరిస్థితి. కాబట్టి భౌతిక సంబంధమైన మరణంతో సంబంధమే లేని పరిస్థితి. అందుకనే ఈ వాక్యంలోంచి ఈ 3 ప్రశస్తమైన భాగాలు మనం గుర్తుపెట్టుకుంటే, వాక్యంలో ఇర్మియా ద్వారా చెప్తున్నాడు కదా, అనేక మంది ద్వారా వాక్యం వినిపించాను, గ్రహించలేదు. దీన మనసునే వస్త్రాన్ని ధరించుకోమని చెప్పాను, ఏమాత్రం క్రీస్తు సారూప్యంలో ఎదగడానికి ఇష్టపడలేదు కదా. రెండవదిగా ఏమని చెప్తున్నారు వాళ్ళు? విగ్రహారాధన మూలంగా మేము ధనవంతులం అయినాము. దానికి ప్రభు ఏమని చెప్తున్నాడు? ఇంతవరకు నేను నిన్ను సహించాను, ఇక నేను సహించను. కాబట్టి శరీరక సంబంధమైన క్రియలు చేస్తూనే, శరీరాన్ని ఆనందపరుచుకుంటూనే, మందిరంలో వచ్చి ప్రైజ్ లార్డ్ అని చెప్పుకుంటూనే, సేవకుడిగానో లేకపోతే ఈ విధంగా వాక్యం చెప్పేవాడుగా వేషం వేస్తూనే నేను జరిగించాను, ఏం జరగలేదు కదా అనుకోవద్దు. ఇంతవరకు నిన్ను భరించానని ప్రభు చెప్తున్నాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడు? నువ్వు దాంట్లో నుంచి వెనక్కి రాలేదు కాబట్టి నా నిబంధనలో నుంచి నిన్ను తొలగింపు చేస్తున్నా. నీతో నాకు నిబంధన లేని ప్రజలు, అనగా నిత్యాగ్ని దండనకు వెళ్ళాలని ఉద్దేశించిన ప్రజలు. కాబట్టి ఎవరు కూడా, దేవుడు ఎవరిని నిత్యాగ్ని దండనకు వెళ్ళాలని ఉద్దేశించడం లేదు. దేవుడు ఎప్పుడు ప్రేమించేవాడు తన కుమారుని ద్వారా నిత్యజీవం ఇవ్వడానికే కుమారుని ఇక్కడికి పంపించాడు. తమ క్రియలు చెడ్డవైనందున మానవులు తమకు తామే శిక్ష విధించుకుంటున్న వారుగా మనం చూస్తూ వస్తున్నాం. కానీ దేవుని ప్రజలకి ఒక సులేస్ ఏమిటి? దేవుడు ఒకవేళ శిక్ష విధిస్తే అది క్రమశిక్షణా చర్య, కొద్ది కాలం మాత్రమే. తిరిగి ఆయన ఎప్పుడు కూడా దేవుని ప్రజలను సమకూర్చుకునే దానికి ఇష్టపడే దేవుడు. కానీ నాకు దేవుడే అవసరం లేదని చెప్పి పరిగెత్తి పారిపోయేవాడికి దేవుడు విధించే శిక్ష శాశ్వతమైనది. ఈ 2 డిఫరెన్సెస్ మనం గ్రహిస్తూ బల్లో ప్రవేశించడానికి ప్రభు మనకు సహాయం చేయండి. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.